హలో అందరికీ, వెల్కమ్ బ్యాక్ టు కృష్ణాతో కబుర్లు. ఇవాల్టి మన రెసిపీ చింతపండు పులిహోర అండి. ఇది మన ఆంధ్ర స్టైల్ బేసిక్ చింతపండు పులిహోర. మనము 2-3 రోజులు నిల్వ ఉండాలి అంటే మనకి ముందుగా గుర్తొచ్చేది ఏదైనా ఉంది అంటే ఈ పులిహోర మాత్రమే. అంతేకాదండి, మన ఆంధ్రాలో ఇప్పటికీ కూడాను గృహప్రవేశాలకి, మెచ్యూర్ ఫంక్షన్స్కి ఈ చింతపండుతో చేసిన పులిహోరని బంతి భోజనంలో వడ్డిస్తూ ఉంటారు. ఎందుకు అంటే ఈ చింతపండు పులిహోర 10 మందికి పెడితే ఏదైనా కీడు ఉంది అంటే వెళ్ళిపోతుంది అని బాగా నమ్ముతూ ఉంటారు మన ఆంధ్రాలోను. ఈ చింతపండు పులిహోరకి అంత ప్రత్యేకమైన స్థానం ఉంది. అయితే మనం ఎన్ని రకాల పులిహోరాలు ఉన్నా కూడా ఈ బేసిక్ పులిహోరకున్నంత టేస్ట్ దేనికి రాదు. కాబట్టి ఎక్కడ మిస్ కాకుండా లాస్ట్ వరకు చూసేసేయండి. ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఒక్కసారి అలా సబ్స్క్రైబ్ చేసుకుని ప్రొసీజర్లోకి వచ్చేసేయండి. ముందుగా నేను 2 గ్లాసులు బియ్యాన్ని బాగా కడిగేసేసి ఒక గ్లాస్కి 1.25 గ్లాసులు వాటర్ వేసేసి ఒక 1 అవర్ నానబెట్టి పక్కన పెట్టేసేసాను. అంటే టైం ఉంటే నానబెట్టండి, లేకపోతే ఇన్స్టెంట్గానే చేసేసేయండి. అయితే అలా దీంట్లో ఒక 2 స్పూన్లు ఉప్పు, 2 స్పూన్లు పసుపు, 1 స్పూను ఆయిలు, 1 గుప్పెడంత కరివేపాకు వేసి హై ఫ్లేమ్లో 2 విజిల్స్ వచ్చేంత మటుకు పెట్టేద్దాము. అది ఉడికేలోపు చల్లారేలోపు చింతపండుని నానబెట్టేసేద్దాము. మనకి టైం ఉంటే ఒక 1 అవర్ అయినా చింతపండుని నానబెట్టండి, లేకపోతే మనం రైస్ పెట్టిన వెంబడే నానబెట్టినా కూడా అది బాగా నానిపోతూ ఉంటుంది. నేను ఇక్కడ ఒక 50 గ్రాములు చింతపండు తీసుకుని అది మునిగేంత మటుకు వాటర్ వేసి దానికి సరిపడా ఉప్పు వేసి నానబెట్టేసాను. ఈలోపు ఇది 2 విజిల్స్ హై ఫ్లేమ్లో పెట్టి మనం ఉడికించుకున్న రైస్ రెడీ అయిపోతూ ఉంటుంది. చూడండి, అన్నానికి మొత్తానికి కూడా పసుపు ఎంత బాగా పట్టిందో. మనం అన్నం ఉడికేటప్పుడు వేస్తే మంచి వాసన వస్తుంది. రైస్కి మొత్తం మెతుక్కి ఎల్లో కలర్ అనేది బాగా పట్టేస్తుంది అనమాట. అలా ఉడికిన తర్వాత దాన్ని ఆ అన్నం మొత్తాన్ని కూడా ఒక డీస్లో వేసేస్తున్నాను. ఇలా పొగలు వచ్చేటప్పుడు అస్సలకి కలపకండి, తాకకండి. అలా వదిలేసేసేయండి ఫ్యాన్ వేసేసి. అది బాగా చల్లారిపోతుంది. అలా చల్లారిన తర్వాత గెంటెతో నేను చూపించిన విధంగా అనండి. అలా ప్రెస్ చేయండి. అలా చేస్తే అన్నం అనేది ఒక్క మెతుకు కూడా మనకి నలగదు, కట్ అవ్వదు అనమాట. అంటే మెతుకు అనేది సగంగా హాఫ్ అవ్వదు. అలా అనేసామంటే రైస్ అనేది విరిగిపోకుండా బాగా ఉంటుందన్నమాట. అలా పెట్టేసి ఆ తర్వాత ఒక ప్యాన్ తీసుకుని అందులోకి 100 గ్రాముల ఆయిల్ వేయండి. 50 గ్రాముల చింతపండుకి 100 గ్రాముల ఆయిల్ వేసి తీరాలి అంతే. అలా 100 గ్రాముల ఆయిల్ వేసి అది బాగా కాగిన తర్వాత అందులోకి తాలింపు గింజలన్నీ వేసుకోండి. ఆవాలు, జీలకర్ర, మినపప్పు అవన్నీ వేసేసేయండి. వీటితో పాటుగా ఎక్స్ట్రాగా ఇంకొక 1/2 స్పూను జీలకర్ర, 1 స్పూను పచ్చెనపప్పు వేస్తే మంచి టేస్ట్ వస్తుందన్నమాట మనకి ఈ తాలింపు. అయితే చింతపండు పులిహోరలో పచ్చెనపప్పు, వేరుశనగకాయ పప్పులు మరిన్ని వేసుకుంటే పంటి కిందకి పడుతూ ఉంటే భలేగా అనిపిస్తుంది అనమాట. అలా వేసిన తర్వాత ఒక 3 చిన్నులపాయలు, ఒక 1 ఇంచు అల్లం ముక్క, ఒక 7-8 పచ్చిమిర్చి, 2 ఎండుమిరపకాయలు, 1 గుప్పెడంత కరివేపాకు వేసి తడి మొత్తం వెళ్ళిపోయేలాగా వేయించేసేయండి. ఇలా వేగిన తర్వాత నేను ఇక్కడ 3 స్పూన్లు వేరుశనగకాయ పప్పులు వేసుకుంటున్నాను. మీకు ఇంకా కావాలంటే ఇంకా కూడా వేసుకోండి. పప్పులు ఎన్ని వేసుకుంటే అంత బాగా ఉంటుంది మన పులిహోర. అంతేకాకుండా కొంతమందికి పప్పులు ఎక్కువ వేస్తే కూడా నచ్చదు, అందుకని నేను మీడియంగా వేస్తూ ఉన్నాను. అలా వేసి బాగా వేయించేసేసేయండి. ఇంకొకటి ఏంటంటే లాస్ట్లో వేరుశనగకాయ పప్పులు ఎందుకు వేస్తున్నానంటే మనకి ముందుగానే వేస్తే పప్పులు మాడిపోతూ ఉంటాయి. లాస్ట్లో అలా వేసాము సిమ్మర్లో పెట్టి అంటే పప్పులన్నీ కూడా ఈక్వల్గా వేగి పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది అనమాట మన తాలింపు. ఆ తర్వాత చింతపండుని బాగా కలిపి పిసుక్కునేసి ఒక ఫిల్టర్ చేసేసుకోండి, ఒక జల్లెడ తీసుకొని. అలా ఫిల్టర్ చేయటం వలన ఇసుక ఏదైనా ఉన్నా కూడా మొత్తం వెళ్ళిపోతుంది. అంతేకాకుండా ఆ చింతపండు తొక్కులు ఏవి రాకుండా చాలా ఫిల్టర్ చేసినట్టుగా ఉంటుంది మన పులుసు. ఆ తర్వాత 2 స్పూన్లు పెద్ద టేబుల్ స్పూన్లు ఇంగు వేసేసేయండి. అందులోనే ఒక 2 స్పూన్లు పసుపు వేయండి. ఆల్రెడీ రైస్లో వేసున్నాము. ఇది పులుసుకి మాత్రమే సరిపడంత పసుపు వేసేసి బాగా కలపండి. సిమ్మర్లో పెట్టి కలుపుకోండి. ఒక స్టేజ్ వచ్చిన తర్వాత, లేదు అంటే పైకి తుక్తుక అనేసి ఆ డ్రాప్స్ అన్నీ కూడా మన స్టవ్ చుట్టూ పడిపోతూ ఉంటాయి. అందుకని సిమ్మర్లో పెట్టి బాగా ఉడికిచ్చేసేసేయండి. ఇలా ఆయిల్ సపరేట్ అయ్యేంత మటుకు బాగా ఉడికించండి.
ఇలా ఉడికిన తర్వాత బెల్లం తీసుకుని ఒక స్పూను బాగా తురుముకున్న బెల్లంని ఒక స్పూన్ దాంట్లో వేసేసేయండి. అలా వేయటం వలన మన చింతపండు పులిహోర కన్సిస్టెన్సీ అనేది చాలా బాగా వస్తుంది. పులిహోర కూడా చాలా బ్యాలెన్సింగ్గా ఉంటుందన్నమాట. ఉప్పు, కారం, పులుపు, తీపి అన్నీ కూడా పర్ఫెక్ట్గా బ్యాలెన్స్ అవుతుంది ఒక స్పూను బెల్లం తురుముతో. అలా వేసేసి బాగా ఉడికిచ్చేసేయండి సిమ్మర్లో పెట్టి. చూడండి, ఇలా ఉడకాలి. ఇలా ఉడికి ఆయిల్ అనేది ఈ విధంగా సపరేట్ అయిపోవాలి. ఇలా సపరేట్ అయిపోతే ఈ పులుసు మిగిలినా కూడా మనకి 2-3 నెలల వరకు అలాగే ఉంటుంది, పాడైపోకుండా. ఎంత ఫ్రెష్గా ఉంటుందంటే ఇప్పుడు చేస్తే ఎలా ఉందో అంతే ఫ్రెష్గా ఉంటుంది ఫ్రిడ్జ్లో పెట్టుకునేసేస్తే. అలా ఇదిగోండి, అలా ఆయిల్ సపరేట్ అయిపోవాలి. ఇక మనకి పులుసు అనేది రెడీ అయిపోయింది. ఆ తర్వాత బాగా చల్లారిన అన్నంలోకి ఈ పులుసుని వేసేసుకోండి. కొద్దిగా వేసుకుంటూ రైస్ని అన్ని 4 పక్కల బాగా కలిసేలాగా బాగా కలపండి. అయితే పులిహోర కలపటము అంటే ఎలా పడితే అలా చేత్తో అలా కలిపేయకూడదు. చూడండి, అలా నలిపినట్టు అలా వేయాలి. కానీ మెతుకు అనేది నలపకూడదు. అలా మెత్తనిగా సున్నితంగా అలా నలపాలన్నమాట. అలా కలిపితే పులిహోరకి పులుపు, ఉప్పు, కారాలు, తీపి మొత్తము కూడా పర్ఫెక్ట్గా బ్యాలెన్స్ అవుతుంది. అలా 4 వైపులా చేత్తోనే కలపండి. గెంటితో కలిపితే ఈ విధంగా ఉండదు. చేత్తో కలిపాము, అలా నలుపుకుంటూ కలిపాము అంటే పులుపు అనేది బాగా మెతుక్కి సరిపోతుంటుంది, బాగా పడుతుంది కూడాను. అలా కలిపిన తర్వాత అలా అదింపెట్టేసేయండి. ఇలా అదింపెట్టడం వలన అన్నం మొత్తానికి కూడా పులుపు, ఉప్పు, కారాలు మొత్తం బాగా పట్టేస్తాయి. ఇలా అదింపెట్టి పక్కన రైస్ పెట్టేసేస్తే మనం తినబోయిన దాకా కనీసం మన టైం లేకపోతే 5-10 నిమిషాలు అలా వదిలేసి తర్వాత వడ్డించుకోండి. లేదు టైం ఉంది అంటే ఎంత బాగా ఊరితే అన్నానికి అంత రుచి వస్తుంది, అంత బాగా వస్తుంది ఈ బేసిక్ చింతపండు పులిహోర. ఇక పులుసు నాకు ఇదిగోండి ఇంత మిగిలేసింది. అంటే ఎంత చూడండి, చాలా తక్కువ. ఆ పులుసుని నేను స్టోర్ చేసి పెట్టేసేస్తున్నాను. ఈ పులిహోరని ఏ బంతి భోజనంలో అయినా వడ్డించాము అంటే నెగిటివ్ ఎనర్జీ ఉన్నా, ఏదైనా కీడు ఉంది అనేసి అనుకుంటా ఉన్నా కూడా అవన్నీ తొలగిపోతాయని మన ఆంధ్ర వాళ్ళ నమ్మకం. అయితే ఈ వీడియో నచ్చితేంది కదా, ఇంకెందుకు ఒక లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. అంటిల్ దెన్ బాయ్ బాయ్.